ఈ పత్రికా సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లో మీడియా మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామ స్థాయి నుండి రాష్ట్రంలో అత్యున్నత పదవి శాసనసభాపతి వరకు చేసిన వ్యక్తి, 40 ఏళ్ళు రాజకీయ సుదీర్ఘ ప్రస్తావన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారి కోసం టీడీపీ వాళ్ళ తాలూకా మీడియాలో, సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ అసభ్యకర పదజాలాలు వాడుతూ చాలా నీచంగా ఆ మీడియా ప్రవర్తిస్తుంది. ఆయన గ్రామ స్థాయి నుండి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి వరకు వెళ్ళారు. ప్రజలలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో మమేకమై ప్రజలతో సత్సంధాలు ఏర్పాటు చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి పదవిలో కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి పదవిలో కానీ ఒక కీలకమైన వ్యక్తి, ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఏ పదవి చేస్తే ఆ పదవికి వణి తెచ్చిన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారు. సేవ లేక, సత్తా లేక, ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. కారణం ఏంటంటే ఒక సూపర్ 6 అన్నారు, అదంతా తుస్సు. ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 1500 అంటే ఎవ్రీ ఇయర్ 18,000 అవుతుంది. 12,000 ప్లస్ 500 18,000, అంటే 18,000 36,000. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 36,000 ఈరోజు కూటమి ప్రభుత్వం బకాయి పన్నట్టే. 20 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి 72,000 కూటమి ప్రభుత్వం బకాయి పన్నట్టే. 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తామన్నారు. కనీసం పెన్షన్ ఇవ్వక అర్హతలో ఉన్న పెన్షన్ కూడా తీసిన పరిస్థితి ఈరోజు మనందరూ చూస్తూనే ఉన్నాం. ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి క్వార్టర్కి 700 కోట్లు రిలీజ్ చేయాలి. అంటే ఈరోజు 8 క్వార్టర్లు, అదే 5,600 కోట్లు. విద్యా దీవెన ప్లస్ వసతి దీవెన కలిపి సుమారు 8,000 కోట్లు సుమారు రిలీజ్ చేసినంత 1,400 కోట్ల మంది రిలీజ్ చేశారు. ఆరోగ్యశ్రీ ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రామిసులని ఫాల్స్ ప్రామిసులు చేసేసి అధికారం చేపట్టి అవన్నీ ఎక్కడ ప్రజలు నిలదీస్తారని చెప్పేసి అని ఒక బీసీ నాయకుడు తమ్మినేని సీతారాం లాంటి ఒక మహోన్నత వ్యక్తి మీద లేనిపోని ఆవాకులు చావాకులు పేలుతూ పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర ఒక క్యాపిటల్ రాజధాని చెప్పేసరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో వెనుకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాలకి ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రాజధాని పెడితే అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆల్రెడీ మనం గతంలో కూడా చూసాం, ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజల తాలూకా సొమ్మని తీసుకెళ్లి హైదరాబాద్లో మనం పెడితే అభివృద్ధి కేంద్రీకరణ ఎక్కడైతే ఒక్క దగ్గర జరిగిందో మనం ఏ విధంగా లాస్ అయ్యో మీకు అందరికీ తెలుసును. ఈ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ రాజధానిగా పెట్టారు, ఓ పరిపాలన రాజధాని తీసుకొచ్చారు. వెనుకబడిన జిల్లాలని ఎంతో మనకి ఈరోజు సక్సెస్ అవుతాం. మన ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఎంతో మనం సక్సెస్ అయి ఉండేవాళ్ళం. అంతేకాకుండా ఈ ఉత్తరాంధ్రలో గతంలో శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏదైనా అభివృద్ధి చేశారంటే వాళ్ళే. ఉదాహరణకి ఓ మూలపేటలో పోర్ట్ అయితేనేమి, ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి, జలయజ్ఞంలో భాగంగా ఆ రోజు నాగావళి పుస్తకాలు అనుసంధానం అయితేనేమి, ఒక ట్రిబులెట్ అయితేనేమి, ఒక రిమ్స్ కళాశాల, ఒక చిన్న హాస్పిటల్ని ఒక రిమ్స్ కళాశాలకు ఆవిర్భావ చంద్రం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పడానికి ఎటువంటి నిస్సందేహం లేదు. ఒక కాలు ఎగరేసుకొని చెప్పదు. ఈయన ఒక చంద్రబాబు నాయుడు ఒక శిశుపాలుడు, ఆయన పాలన ఒక శిశుపాలుడు పాలన. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేయడానికి బాల్యం నుండి వార్ధక్యానికి అయింది, కానీ ఈ 2 ఏళ్ళలోనే శిశుపాలుడికి మించి పాలన చేశాడు. అధికారం రాకముందు ధర్మరాజులాగా మాట్లాడాడు, అధికారం వచ్చిన తర్వాత దుర్యోధనులకు ప్రవర్తించాడు. అతనే చంద్రబాబు నాయుడు. ధర్మాన్ని రక్షించాలంటే మళ్ళా శ్రీ జగన్మోహన్ రెడ్డి రావాలి, అధర్మాన్ని తుదిపట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలో మన పరిపాలన రాజధాని ఏర్పాటు చేశారు. ఆ రోజు దానికి కూడా మీ కూటమి ప్రభుత్వం, మీ ఎల్లో మీడియా కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఒక అభూత కల్పన కథలు వెల్లించి ప్రజలు మభ్యపెట్టారు. ఈరోజు ఒక మూడు ముఖ్యమైన నగరాలతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్
అయినప్పటికీ దీనికి కూడా మీరు ఎల్లో మీడియాతో చేసి కూటమి నాయకులు అబద్ధ ప్రసారాలు చేసి దుష్ప్రచారాలు చేసి మొత్తం కంప్లీట్గా ప్రజలని పక్కతో పట్టిస్తున్నారు. ఆ రోజు 3 రాజధానులకి ఎగ్నెస్ట్ చేశారు. ఈరోజు ఒక 3 ముఖ్యమైన పట్టణాలకు కూడా మీరు ఎగ్నెస్ట్ చేస్తున్నారు. ఈరోజు 3,64,000 కోట్లు మీరు అప్పులుగా వాడి 1,00,000 కోట్లు ఆల్రెడీ అమరావతికే పెట్టేశారు. మీరు 1,00,000 కోట్లు. గతంలోన ఒక ఆర్వీఆర్ ప్రాజెక్ట్కి ఒక 8 కోట్లకి 10 కోట్ల నుంచి వర్క్ని ఈరోజు అమాంతంగా 600 కోట్లకి మీరు బిల్డప్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు తమ్మినేని సీతారాం గారు మీద దాడి, మాటలతో దాడి ఈరోజు 132 ఈ రాష్ట్రంలో 132 బీసీ కులాలపై దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఒక బీసీ నాయకులు ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన వ్యక్తి. ఇవన్నీ మీరు చేతకాక సీతారాం గారు లాంటి లెజెండరీ పర్సనాలిటీ మీద మీరు ఒక తప్పుడు సోషల్ మీడియాలో ఒక తప్పుడు నివేదికలు మీరు పంపిస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, పండించిన పంట కొనే నాదులు లేడు, కనీసం యూరియా కానీ విత్తనాలు కూడా మార్కెట్లో సౌలభ్యం కాని పరిస్థితుల్లో మీ కూటమి ప్రభుత్వం ఉంది. ఇవన్నీ చేతకాకే ఒక తమ్మినేని సీతారాం గారు లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ మీద మీరు మాట్లాడుతున్న, మీరు సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని అని ఇష్టానుసారంగా మీరు విమర్శలు చేస్తున్నారు. ఒక 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తి, గ్రామ స్థాయి నుండి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి వరకు ఆయన ఎదిగాడు. అది ఏ పదవి చేస్తే ఆ పదవికే వడి తెచ్చిన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారు. కానీ మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, చేతగాక, సేవ లేక ఒక లెజెండరీ పర్సనాలిటీ మీద మీరు సోషల్ మీడియా వేదికగా మీరు ఇష్టానుసార విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మఒడి తల్లికి వందనంగా మీరు మార్చిపెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది అర్హులు? మీరు ఈ ఎంత క్యాష్ బడ్జెట్లో మీరు తల్లికి వందనానికి చేశారు? ఎంతమంది పిల్లలకి మీరు ఎగ్గొట్టేశారు? ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతు భరోసా దాని అన్నదాత సుఖీభాగ పేరు మార్చిపెట్టారు. ఈ రాష్ట్రంలో అర్హతలు రైతులు ఎంతమంది? మీరు పథకం చేసి పెట్టేసి ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఎంతమంది? పీఎం కిసాన్తో కలిపి ఎంత ఇస్తామన్నారు? మీరు బడ్జెట్ రిలీజ్ చేసింది ఎంత? ఇదంతా కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మీకు 2029లో కంప్లీట్గా మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్. ఒక పేదవాళ్ళకి వైద్య విద్య అనేది ఒక అంతర్ద్రాక్షగా ఉండేది. ఒక వైద్య విద్య కాదు, దానికి అనుబంధ విద్యలు, ఒక మెడికల్, ఒక ఎంబీబీఎస్తో పాటు అనుబంధం ఉంటాయి. డెంటల్, ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నిక్స్ కోర్సెస్, నర్సింగు. ఇవే కాకుండా ఒక కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఒక 17 మెడికల్ తీసుకొస్తే నువ్వు చేసింది ఏంటి? P3 అని చెప్పేసి అని నీ అనుంగ శిష్యులకి, నీ పట్టణదారులకి నువ్వు ముట్ట చెప్తున్నావు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ భారతదేశ రాజకీయ చరిత్ర పరిపాలిస్తే 2 ఏళ్ళ పరిపాలన కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత అనేది ఏ పార్టీకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 2 ఏళ్ళలోనే కనీసం మీరు రోడ్డు ఎక్కలేపటి పరిస్థితి ఉంది. మాట్లాడితే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం, విశాఖపట్నంలో ఒక ఇన్ఫోసిస్, అతని డేటా సెంటర్స్, ఇవన్నీ ఆ రోజుల్లోన జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈ విశాఖపట్నం బీచ్లో నువ్వు బార్లు ఓపెన్ చేస్తున్నావు. అసలు ఏం చెప్తున్నావు? ప్రజలకు ఏ విధంగా నువ్వు సమాధానం చెప్తావు? ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తమ్మినేని సీతారాం మీద మాటల దాడి 132 బీసీ కుల దాడిగా మేము పరిగణిస్తాం. ఈరోజు ప్రెస్ మీట్తో ఈరోజు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక ఉధృతంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టడం జరుగుతుంది, ప్రతి జిల్లాలో కూడా పెట్టడం జరుగుతుంది. 132 బీసీ కులాలు కూడా ఆయనకి సపోర్ట్గా నిల్చుంటామని చెప్పేసి ఈ పత్రికా సమావేశం. ఈరోజు మన ఉత్తరాంధ్రకి బీసీ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి గౌరవ మాజీ శాసనసభాపతి వారు అయినటువంటి శ్రీ తమ్మినేని సీతారాం గారి మీద లేనిపోయిన అవాకులు చవాకులు, ఒక బీసీ నాయకుడిని కించపరిచే విధంగా ఐటీడీపీ ఒక సోషల్ మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది హుందాగా ఉన్నట్టుగా మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజలకి, సమాజానికి మంచి చేసే విధంగా మీరు చేయాలి తప్పించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, అక్రమ పరిపాలనని, ఈ దుర్మార్గ రాక్షస పరిపాలనని మీరు సమర్థించినట్టుగా చేస్తున్నట్టుగా సమాజం ఎటువైపు తీసుకెళ్తున్నారు. మీ బాధ్యత ఏంటనేది మీరు గుర్తెరగాలని ఇది మూలంగా మీకు తెలియజేస్తున్నాం. గతంలో బీసీ కులాల పట్ల
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సంక్షేమం కోసం బీసీ నాయకుల యొక్క వాళ్ళ ప్రాంతాలను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆయన ఆలోచించి ప్రతి బీసీ నాయకుల్ని గుర్తించి 32 బీసీ కులాలని మన రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలకి వారి ప్రాంతాలను బట్టి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయలేక, గతి లేక, గత్యంతరం లేక, శాతకాక ఇటువంటి లేనిపోని అవాకులు చవాకులు చెప్పి ఏదో ప్రాంతాలను బట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇక్కడ సీతారామ గారు కానివ్వండి, లేదా బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎటువంటి నాయకులు ఇక్కడ ఉద్దండులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు దమ్ముంటే మా నాయకుల మీద వాళ్ళు లేనిపోని ప్రచారం చేస్తున్నారు. ఈ మా నాయకులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళు నిరూపిస్తారు. మీరేమైనా నిరూపించగలరా? మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఈ శ్రీకాకుళం ఇరుకుబడిన జిల్లాకి ఒక అభివృద్ధి కార్యక్రమం పర్మనెంట్గా మేము చేసామని చెప్పగలరా? మేము చెప్పగలం. గతంలో దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు సపోజ్ ఇప్పటికి కూడా పూర్తి అయిపోవచ్చింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఉంది. అన్ని హంగులతో ఇప్పుడు ఉన్న ఇటువంటి టెక్నాలజీతో అక్కడ కట్టించడం జరిగింది. అది ఎవరు? అది కూడా చంద్రబాబు నాయుడే అంటారు. ఈరోజు శ్రీకాకుళంలో వసుధార ఈవేళ ఈ విధంగా ప్రవహించి రైతులకి మంచి జరుగుతుందంటే అప్పుడు దివంగత మన ముఖ్యమంత్రి వర్యులు అంటే గతంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉంటున్న ల్యాబ్సెస్ ఉన్నవి. అలాగే రాజగోపాలరావు గారి ప్రాజెక్టు కానివ్వండి, అలాగే ఇప్పుడు మన బ్రిడ్జిలు కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్టులు రోడ్లు కానివ్వండి, పర్మనెంట్గా ఉండే కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మన ప్రజలందరూ అభిమానం చదువుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పలాసలో ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారంటే శ్రీకాకుళం జిల్లాకి ఆయన సొలవే. ఈరోజు మంచినీటి ఇప్పుడు మనుషుదారి నుంచి మంచినీటి ప్రాజెక్టును కూడా తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ ఈ జిల్లాకి ఈ రోజుకి 2 సంవత్సరాల నుంచి మీరు పరిపాలించారు. 2 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? మీరు ఒరిగిందే. మీరు చేసిందంతా ఒకటే. ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉన్నారో, ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద లేనిపోయిన హెరాస్మెంట్ చేయడము, వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడము, వాళ్ళని వీక్ చేయాలని చూస్తున్నారు తప్పించి. ఏమండి, మీరు కేంద్ర మంత్రి కానివ్వండి, మీరు రాష్ట్ర మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, మీరు చేసిన అరాచకాలు మేము ఖండిస్తాము, తిప్పికొడతాము. ప్రజల వల్ల మీరు తారాస్థాయిగా గతం నుంచి ఎక్కడి నుంచి మీరు వచ్చారో, మీరు గతంలో మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో ఆ స్థాయికి పంపించే వరకు కూడా పార్టీ తరఫున ప్రజల తరఫున మేము పోరాడుతామని మిమ్మల్ని తెలియజేస్తాం.